ఫ్రెండ్స్ ఈరోజు కూడా సింగిల్ ఫోటో ఎడిటింగ్ అయితే చేశాను. చాలా బాగొచ్చింది. స్క్రీన్ మీద వీడియో అయితే చూస్తున్నారు కదా! సౌండ్ అయితే మ్యూట్‌లో పెట్టాను. ఫుల్ సౌండ్‌తో వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. మీరు కూడా మీ ఫోటోస్‌తో చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మోషన్‌లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ వస్తే నేను వీడియో అయితే చేశాను. వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంది వీడియో. ఆ వీడియో చూసి చేసుకోండి. ఇప్పుడు మీరు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్ మిస్ అని వస్తే, మీరు కిందికి స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి గదా! ఆ లిరిక్స్ మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్‌లోకైతే వెళ్ళేసి, రోబో రెగ్యులర్ మీద ట్యాప్ చేసుకొని, వీలార్ ఫాంట్స్‌లోకైతే వెళ్ళేసి, 3 లైన్స్ మీద ట్యాప్ చేసుకొని, ఇక్కడ మీరు ఇంపోర్టెడ్ అని ఉంది గదా! దాన్ని మాత్రం టిక్ ఇచ్చేసుకొని, మిగతా దాన్ని అన్‌టిక్ చేసేసి ఇంపోర్ట్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకోండి. మీరు ఫాంట్స్ మొత్తం డౌన్‌లోడ్ చేసుకొని, సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు ఫాంట్ డౌన్‌లోడ్ చేసుకొని ఉంటారు కదా! ఈ సెర్చ్ చేయండి వస్తుంది ఆ ఫాంట్. వచ్చిన తర్వాత ఆ ఫాంట్ మీద ట్యాప్ చేస్తే డైరెక్ట్‌గా ఇంపోర్ట్ అయిపోతుంది. బ్యాక్ అయితే వచ్చేసి రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని, ఇక్కడ నేను ఆల్రెడీ ఫోటో అయితే ఇచ్చాను నేను. హైడ్ ఉంటది. దాన్ని ఆన్ చేసుకోండి. అన్‌హైడ్ చేసేసి, నేను వీడియో డిస్క్రిప్షన్‌లో సైన్ ఇన్ ప్రాబ్లమ్ మీకు అలైక్ మోషన్‌లో సైన్ ఇన్ ప్రాబ్లమ్ ఉంటే ఆ వీడియో ఇచ్చాను. అలాగే ఫోటో బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలో ఆ వీడియో గూడా 2 ఇచ్చాను. ఆ వీడియోస్ చూసి చేసుకోండి. ఇప్పుడు ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్‌లోకైతే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఫోటోస్ చేసుంటారు గదా! పైన ఇక్కడ ఏ ఏ ఫోల్డర్‌లో సేవ్ అయింటదో, ఆ ఫోల్డర్ అయితే మీరు ఓపెన్ చేసుకొని, ఇక్కడ మీరు చేసుకోండి. చేసుకున్న తర్వాత, ఇక్కడ కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఆన్ చేసేసుకొని, పైన షేర్ ఐకాన్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసి వీడియో ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని, ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.